లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోన్న పూరి, కేరళలో కలకలం రేపుతున్న నిపా వైరస్, ఉత్తరాది రాష్ట్రాల్ని వణికిస్తున్న కుండపోత వానలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేషనల్ టాప్ 10 న్యూస్ లో చూద్దాం. పూరిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బహుదా యాత్ర సందర్భంగా గుణించ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాల్టితో సునభేష, నీలాద్రి విజయతో పూరి జగన్నాథుడి రథయాత్ర ముగియనుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. శ్రీ గుండీచ ఆలయం నుంచి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలు ఇవాళ తిరిగి పూరి జగన్నాథ ఆలయానికి చేరుకోనున్నాయి. రథాలను తీసుకొచ్చే బహుదా యాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున పూరికి తరలివచ్చారు. అటు బహుదా యాత్రను చూసేందుకు పూరి జగన్నాథుడి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ ఉత్సవంలో సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల వేడుక తర్వాత తిరిగి పూరి ఆలయానికి జగన్నాథుడు చేరుకునే ఘట్టాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. కేరళలో నిపా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా 2 వ్యక్తుల్లో నిపా వైరస్ లక్షణాలు గుర్తించారు. కోజికోడ్, మలప్పురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. 3 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. 5 సంవత్సరాల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రను సీఎం పుష్కర్ సింగ్ ధామీ జెండా ఊపి ప్రారంభించారు. కైలాస మానస సరోవర్ యాత్ర 2020 కరోనా సమయంలో నిలిపివేశారు. తాజాగా ఈ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు తిరుచి రైల్వే పోలీసులు. తమిళనాడులోని తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డ్రగ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. కన్నడ నటి రణ్యారావుకు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. బంగారం అక్రమ రవాణా వ్యవహారంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఆమె అరెస్ట్ అవడంతో ఆమెకు చెందిన 34 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్లోని నివాస భవనం, ఆర్కావతి లేఅవుట్లోని ఒక నివాస స్థలం, తుమకూరులోని ఇండస్ట్రియల్ భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని జప్తు చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో వరద బీభత్సం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఫ్లడ్స్ కారణంగా అక్కడి ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇల్లు ధ్వంసమవడంతో నిలువ నీడలేక అల్లాడుతున్నారు. అలాంటి వారికి అక్కడి వ్యాపారులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. పలు గ్రామాల్లోని వరద బాధితులకు ఆహార సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్మదా నది నీటి మట్టం గంటకు పెరుగుతోంది. దీంతో నదీ తీర ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక జిల్లాల్లో వరదల వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.